మేము నైట్ 2:00కి గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకొని, ఇట్లా 4 అవర్స్ రెస్ట్ తీసుకొని, ఆ తెల్లారే 6:00కి మేము స్కంద మహర్షి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్దామని బయటికొచ్చి చూస్తే, ఈ తిరువనమలై అనే కొండ ఇలా అవుపడింది. అసలు ఫాగ్‌లాగా క్లౌడ్స్ ఉండేసరికి షాక్ అయినాం. ఏంటి నిజంగానే ఏదో సంథింగ్ ఏవో ఉంది సంథింగ్ అని అనిపిచ్చింది. ఇక తర్వాత శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడైతే చాలా గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఫోటోస్ నాట్ అలౌడ్. కానీ నేను ఏదో మెమొరీకి ఉంటదనేసి తీసిన. కొంచెం కొంచెం అలా. ఎంత గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ మేము చాలా అయితే లిటరల్లీ కుంటూ నడుస్తున్నా. ఇక మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్‌కి వస్తామో లేదో డౌట్ కదా మనకి. సో, అలా తీసిన. యాక్చువల్లీ ఓపిక తెచ్చుకొని వెళ్ళిన నేను. ఎందుకంటే నైటే గిరి ప్రదక్షిణం కంప్లీట్ అయింది కదా! చాలా నొప్పులు ఎక్కడికక్కడ కాలు పట్టేసినాయి. ఇక్కడ ఈ స్కంద మహర్షి, రమణ మహర్షిది ఇట్లా విగ్రహం లెక్కుంది. ఇక్కడైతే ఈ హాల్‌లో అలా ఉండి అందరూ ఏమంటారు మెడిటేషన్ చేస్తున్నారు విత్ ఫారినర్స్. ఫారినర్స్ అయితే ప్రతి ఒక్కరు ఎవరన్నా ఫస్ట్ మనం గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ ఆఫ్టర్‌నూన్ ఏస్తాం కదా! డైరెక్ట్ వాళ్ళు ఓం నమ శివాయ అని విష్ చేస్తున్నారు. నాకైతే చాలా ప్రౌడ్‌గా అనిపించింది. ఇక్కడ ఒక బావి ఉంది. ఆ బావికి చాలా హిస్టరీ ఉందంట. ఆ హిస్టరీని మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. అది మీకు తెలిసింది నిజమో కాదో నేను చెప్తా. ఇక్కడొచ్చేసి ఇక కొండ, తిరువనమలై అనే కొండ. ఇది ఎక్కడం అసలు నేను ఇంత పెద్దగుంటదని ఊహించుకోలేదు. అసలు నేను వెళ్ళకపోదు కావచ్చు ఇంత పెద్దగుంటదని. ఏదో మా మమ్మీ వల్ల అసలు ఇవేం చెప్పలేదు మమ్మీ. డైరెక్ట్ తీసుకెళ్ళింది. తర్వాత ఒక్క 200 మీటర్స్ ఉంటదనుకున్న కొండ. లిటరల్లీ 1 ½ కిలోమీటర్ కంటే ఎక్కువుంది. నా కాళ్ళేమో నొప్పులు కుంటుకుంటూనే నడుస్తున్నా నేనైతే. కానీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంట ఎక్కిన. మధ్యలో కూర్చున్నాము. ఎందుకంటే అంత ఫిట్‌నెస్ మనకైతే లేదు. ఈ అప్పుడు అర్థమైంది మనకు ఫిట్‌నెస్ కావాలి. అండ్ రమణ మహర్షి మీద నాకు చాలా ఒక రెస్పెక్ట్ పెరిగింది. ఒకప్పుడు ఇంక ఈ రాళ్ళు మనం ఎక్కడానికి ఇట్లా అరేంజ్ చేశారులే గానీ, అవి గూడా లేకుండా ఉండే. అసలు వాళ్ళు ఎట్లా ఎక్కి, ఎలా దిగి అమ్మో! అనిపిచ్చింది నాకు. ఒకప్పుడు ఇండియన్స్ అయితే అసలు వాళ్ళకి ఎంత పొగిడినా తక్కువే. ఇక్కడికెళ్ళినంక అసలు ఎక్కిన దానికి ఒక ఏమంటారు ప్రతిఫలం అనిపిచ్చింది నాకు. అక్కడికెళ్ళినంక ఇట్లా అరుణాచలం మొత్తము ఒక చిన్న ఒక టెంపుల్‌లాగా పైనుంచి అన్ని గోపురాలు ఇలా అవుపడింది. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అసలు నా నొప్పులు గూడా తెలవలే కనీసం అక్కడికెళ్ళంగానే. అసలు నాకు 2 కళ్ళు జాలలేదు. ఎంత బావుందో చూడండి. ఇంకా మేము మార్నింగ్ 7:30కి అలా ఎక్కాము. అప్పుడే సన్‌రైజ్ అయింది. నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయానులే గానీ, అది క్యాప్చర్ చేసుంటే మీకు చాలా మంచిగా అనిపిచ్చేది. ఇది మొత్తం సన్‌రైజ్ అయినంక తీసింది. ఎంత బావుంది చూడండి. 4 గోపురాలు, మధ్యలో ధ్వజస్తంభం ఎంత బావుంది. నా పని అప్పటి వరకే అయిపోయింది. ఇగ ఇలా మొక్కుకొని ఇగ తర్వాత ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం ఉంది అనేసంటే ఇంక ఎక్కాము పైకి. ఇలా దారిలో చాలా ఫారినర్స్ ఇట్లా ఫ్లూట్ వాయించడంలే కానీ, వేరే వేరే ఇన్‌స్ట్రుమెంట్స్, ఈ విగ్రహాలు గ్రెనైట్‌తోని చాలా వరకి అమ్మారు. ఇదొచ్చేసి ఆశ్రమం అన్నమాట. ఇక్కడ నార్మల్‌గా ఫోను పట్టుకుంటేనే నన్ను మా సెక్యూరిటీ గార్డ్ అంకుల్ తిట్టాడు. ఇక్కడేంటంటే లోపల అక్కడ ఒక దీపం అవుపడుతుంది. అక్కడ రమణ మహర్షి సమాధి అని అన్నారు. అక్కడ ఒక ఫోటో పెట్టి, ఆ ఫోటో ముందు దీపం అన్నమాట. అది అక్కడ అందరూ అసలు యాక్చువల్లీ కామ్‌గా ఉండడానికే ఆ ప్లేస్‌కిస్తారు. ఎందుకంటే మనలో మనకి ఏమంటారు బలం అననమాట. ఇదొచ్చేసి కోనేరు. ఆల్రెడీ దిగిన తర్వాత కష్టపడి ఎక్కడం కంటే దిగడం చాలా కష్టమండి. ఇది కోనేరన్నమాట. కోనేరులో అలా దర్శించుకొని అక్కడి నుంచి అక్కడికి ఫస్ట్ ఏదో షాప్‌కెళ్ళాం మేము. యాక్చువల్లీ ఏదన్నా కొందామని షాప్‌కెళ్ళాం శంఖము. కానీ శంఖం ఊదరాట్లే అని పక్కన పడేసాము. ఇగ లాస్ట్‌కి 2 అగరబత్తుల డబ్బాలు తీసుకొనొచ్చామండి. ఇంట్లోనన్నా కనీసం పుణ్యం వస్తదని. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్వి కోట. థాంక్ యూ ఆల్.